గనుడువును మహోన్నతుడు ప్రభా, నీ కృప కొరకై నేను ప్రార్థిస్తా ఉన్నాం. మా దేశ నాయకులు, అధికారులు, మంత్రులు, రాజులు, పోలీసులు, డాక్టర్లు, మేస్టర్లు, చావుకులు మంచి పరిపాలన అందించినట్లు సహాయం. మా దేశం అంతటను మీరు ఆశీర్వదించి దీవించండి. ఇతర దేశాలు కూడా ఆశించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక. మంచి సమరీయుడు కథ. మంచి సమరీయుడు. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసువార్త 10వ అధ్యాయము 30 నుంచి 37 వరకు నేను చదువుతూ ఉన్నాను. 30 నుంచి 37 వరకు. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు తిరిగి వెళ్ళాను. దొంగల చేతిలో చిక్కాను. వారు అతనిని బట్టలో దోసుకుని అతన్ని కొట్టి కొరపేనముతో ఇడిచిపెట్టిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ తోవని వెళ్ళుట ట్రటాటించాను. అతడు అతన్ని చూసి పక్కగా వెళ్ళిపోయాను. అలాగునే లేమీయుడు ఒకడు ఆ తోవను ఆ చోటికి వచ్చి చూసి పక్కగా వెళ్ళాను. అయితే ఒక సమరీయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెను ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూలివాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాను. ఈ లూకాసువార్తను మనం చదివినప్పుడు ప్రియులరా, ఇక్కడ సమరీయుడు ఒకడు కనపడతా ఉన్నాడు. మంచి సమరీయుడు అని రాయబడి ఉంది. అయితే అందుకు యేసు ఇట్లని, ఒక మనుషుడు వెళ్ళవలసిన తోవకే వెళ్తాం మానేసి యెరికోకి వెళ్తావు. యెరికో శాపగ్రస్తమైనదని రాయబడి ఉంది. యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. యెరూషలేము సిద్ధబాటు స్థలం. యెరూషలేము సిద్ధబాటు స్థలం, ప్రభువు వచ్చే స్థలం. యెరూషలేమా అని రాయబడి ఉంది. అంచేత ప్రవర్తనలను సంపిదాన అనేకమైన రకాలుగా రాయబడి ఉన్న యెరూషలేము ఏర్పాటు స్థలం. ఆ ఏర్పాటు స్థలంలోనికి ఆ ఏర్పాటు స్థలమును విడిచిపెట్టి యెరికో పట్టణానికి వెళ్తావు. కిందకి దిగిపోతా ఉన్నాడు ఒక మనుషుడు. యెరికో పైనుంటే ఇది పాతాళం లెక్కల్లోకి వస్తుందన్నమాట. యెరికో శాపగ్రస్తమైంది. ఆ మనుషుడు యెరికోకి వెళ్తా దొంగల చేతిలో చిక్కబడి బట్టలు దొయ్యబడ్డాయి. ప్రేమైన వారులారా, నిజంగా ఆ ఊళ్ళోకి వెళ్ళాలంటే నువ్వు ఒక మంచీలు దాహం వేసినా, లేకపోతే అన్నం లేకపోయినా, లేకపోతే ఇంకా బంగారు ఉత్తులు లేకపోయినా, ఏమి లేకపోయినా నువ్వు వెళ్ళగలవు. కానీ ఆ దొంగ నీ దగ్గర నుంచి ఏం దోచుకున్నాడో? బట్టలు దోచుకున్నాడు. బట్టలు పవిత్రముకు చూసిన బట్టలు దోచుకున్నాడు. ఇంక ఊళ్ళోకి వెళ్ళకపోతున్నాడు. ఆ దారిని ఒక యాజకుడు వెళ్ళాడు, ఒక లేవీయుడు వెళ్ళాడు. ఇద్దరు కూడా సోత్తు పక్కగంటని చూసి వెళ్ళిపోయారు. సమరీయుడు వెళ్ళాడు. సమరీయుడు అంటే దేవుని నమ్మిన వాళ్ళు కాదు. సమరీయులు, మీకు మాకు సాంగత్యం లేదని సమరీశ్రీ అంది కదా. అయినా సమరీశ్రీయుడు మంచి సమరీయుడు. ఈరోజు మంచివాడైనా ఆ జాతి ఈ జాతి ఏ జాతి అయినా లెక్కలేదు ప్రియులరా. నువ్వు సమరీయుడువా, నీవు ఇంకో కులమా, ఆ కులమా, ఈ కులము లేదు. దేవునికి మంచి చేసిన వాడెవరో దేవుడికి కావాలి. సమరీయుడు వెళ్ళి వాహనం మీద ఎక్కించుకుని
ద్రాక్షారసం పోసి నూనె రాసి ద్రాక్షారసం ప్రభువుకి సూచన, ప్రభువు రక్తానికి సూచన, నూనె స్వస్థతకు సూచన చేత ఆయన గాయాలు కట్టి పూట కూలివాడిని ఇంటికి తీసుకెళ్ళి పరామర్శించి అక్కడ పూట కూలివానికి ఇచ్చి, ఆ కాలంలో ఇప్పుడు కూడా కాపాట్లు ఉన్నాయి, అదే పూట కూలి. అక్కడ తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పి అది కావాల్సిందంతా చేయమ్మా, మరలా నేను వచ్చినప్పుడు నీకు ఎంత అవుద్ది అంతా ఇస్తానని సమరీయుడు అప్పగించి వెళ్ళినట్టు చూస్తావు. దేవునికి మహిమ కలుగును. ఇక ఎంతకైనా ఆయన దగ్గర దోచుకున్నది బంగారం కాదు, ఎండి కాదు, ఏదో ధనమును కాదు, బట్టలో దొంగల చేతిలో చిక్కబడేరు వారు అతని బట్టలో దొంగిలి దోసుకుని అతనిని కొట్టి కొర ప్రయాణముతో ఇడిచిపెట్టేరి. వెళ్ళవలసిన దారికి వెళ్ళలేదు, ఏర్పాటులో ఉండలేకపోయాడు, ఏర్పాటును చూడలేకపోయాడు. చీకటికి వెళ్ళిపోవాలి, చీకటిలోకి వెళ్ళిపోవాలి. చీకటి పనులు చేసేవారు చీకటిలోకి వెళ్ళిపోతారు. చేత ఈ మనుషుడు యెరూషలేము మంచి పట్టణం, ఆ పట్టణమును విడిచిపెట్టి దొంగల చేతిలో చెక్కబడతాకి ఎరుకో పట్టణానికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. బట్టలు దోచుకుని కొర ప్రాణముతో వదిలిపెట్టి, మరి ఏం బట్టలు దోచుకున్నాడు? ఆయన దగ్గర ఎలాంటి బట్టలు ఉండాలి, ఎలాంటి బట్టలు కట్టుకోవాలి, మనకు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఒకటి మహిమ వస్త్రము, 7 వస్త్రాల గురించి నేను గుర్తంగా ఇంకా చాలా 2 గంటలు చేపి ప్రసంగం కొద్దిగా నేను దాన్ని ముగించాలని చూస్తూ ఉన్నాను. చేత ఆ యొక్క మనుషుడు దగ్గర ఏ బట్టలు దోచుకున్నాడో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కీర్తనల గ్రంథము 45వ కీర్తన నేను చదువుతూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 45వ కీర్తన 13వ వాక్యాన్ని చదువుతున్నాను. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలదై, ఆమె వస్త్రము బంగారు బుటా పని చేసినది. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి మహిమ గలదై ఆమె వస్త్రము బుటా పని. వస్త్రం, అలాంటి వస్త్రాన్ని దోచుకున్నాడు. నీవు కూడా పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నావా, లేకపోతే యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళ్ళే ఒక మనుషుడు లేక నువ్వు తయారవుతున్నావు? నీకు ఇచ్చిన గొప్ప రక్షణను పాడు చేసుకున్నావేమో. మహిమ కలిగిన వస్త్రము, బుటా పని చేసిన వస్త్రము, ఆ వస్త్రము బంగారి బుటా పని చేసినది. ఒక వస్త్రము బుటా పని చేసిన పవిత్రమైన వస్త్రం. దేవునికి మహిమ కలుగునుగాక. మహిమ వస్త్రము, దేవునికే మహిమ కలుగునుగాక. ఇక రెండోదిగాను యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుతా ఉన్నాను. 3వ వాక్యాన్ని, సియోను దుఃఖించుచు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకు బూడిదికి ప్రతిగా అని. ఉల్లాస వస్త్రము, ఆ దొంగలు దోచుకున్న తర్వాత మహిమ వస్త్రం పోగొట్టుకున్నాడు. రెండోది ఉల్లాసము పోయింది, మహిమ పోయింది. ఆ మనుషుడి దగ్గర ఎరుకో మార్గాన్ని వెళ్తున్న మనుషుడి దగ్గర దొంగలు దోచుకున్న వస్త్రం మహిమ వస్త్రము. రెండోది ఉల్లాస వస్త్రము వారికి ధరింపజేసేదను. మనుషులో సంతోషము లేదు, ఉల్లాస వస్త్రము దోచుకున్నాడు, సంతోషము లేదు. ప్రేమైన వారులారా, సంతోషాన్ని కోల్పోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. శుతివస్త్రము ఇక్కడ ప్రతిగా శుతివస్త్రమును వారికిచ్చుటాకు ఆయన తన పంపియున్నాడు.
యెహోవా తన మహిమ మహిమపరుచుకున్నట్లు నీతి అను ఆ, అయితే సరిపోయిందని. ఇక్కడ మనము శృతివస్త్రము, శృతి పోయింది, మహిమ పోయింది, రెండోది ఉల్లాసం పోయింది, మూడోది శృతి పోయినది, శృతివస్త్రం పోయినది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక నాలుగోదిగాను ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. జయించేవాడు అలాగునే తెల్లని వస్త్రములు ధరించుకొనును. తెల్లని వస్త్రమును కూడా పోగొట్టుకున్నాడు. చేత ఒకటి మహిమ వస్త్రము, రెండోది శృతివస్త్రము, ఉల్లాసవస్త్రము, మూడోది శృతివస్త్రము, నాలుగోది జయించేవాడికి తెల్లని వస్త్రము. వస్త్రం అంటే అది చక్కని పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకి మధ్యన జరిగిన సంభాషణ. చేత మంచి వస్త్రం, తెల్లని వస్త్రమును పోగొట్టుకున్నాడు ఈ మనుషుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక ఐదోదిగాను యెషయా గ్రంథము, యెషయా గారి గ్రంథాన్ని నేను చదువుతూ ఉన్నాను. 61వ అధ్యాయమే 10వ వచనాన్ని చదువుతున్నాను. 61:10, 61వ అధ్యాయము 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమార్తెని రీతిగా, ఆభరణములు అలంకరించుకుని పెళ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు. రక్షణ వస్త్రమును పోగొట్టుకున్నాడు. ఈయన పోగొట్టుకున్నాయి వస్త్రం ఒకటే. వస్త్రాన్ని ఎవరు లెక్కెత్తలేదు. వస్త్రము పవిత్రమైనది. వస్త్రం లేకుండా ఊళ్ళోకి ఎలాగెళ్ళగలదు నువ్వు? 2 దెబ్బలు తినైనా వెళ్ళగలదు, బంగారం పోగొట్టుకున్నా వెళ్ళగలదు, డబ్బు పోగొట్టుకున్నా వెళ్ళగలదు. దిగంబరిగా వెళ్ళగలదువా? దిగంబరిని చేసేసాడు. చేత వస్త్రం కావాలి. నీ దగ్గర ఏమేమి వస్త్రాలు ఉన్నాయి, వస్త్రాలు తీసేసుకుంటాడు సాతాను దొంగిలిస్తాడు. నీ దగ్గర రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, పవిత్రమైన వస్త్రాలు, ఈ వస్త్రాలను నీ దగ్గర నుంచి దొంగిలించడానికి చూస్తాడు. చేత రక్షణ వస్త్రమును, దేవునికి మహిమ కలుగును. 61వ కీర్తన 61వ అధ్యాయము, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమార్తెని రీతిగా, ఆభరణములతో అలంకరింపబడిన పెళ్లి కుమార్తెని రీతిగా ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు. రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకుంది. ప్రేమైన వారలారా, రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ పొందుకున్నావా? నీవు రక్షణలో ఎదుగుతున్నావా? రక్షణలో దిగజారిపోతున్నావా? జ్ఞాపకం చేసుకో. రక్షణ వస్త్రమును పోగొట్టుకుంటే, రక్షణ అనే టిక్కెట్టును పోగొట్టుకుంటే నువ్వు పరలోక రాజ్యానికి చేరలేవు. ఇక ఆరోదిగాను మత్తయి సువార్త 22వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. రాజు తన కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రమును ధరించుకొనని ఒకని చూసి, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగా వచ్చితివని అడగగా వాడు మౌనువై ఉండేను. రెండోది పెళ్లి వస్త్రము. ఆ కాలములో పెళ్ళికి భోజనానికి వెళ్ళేవాళ్ళు వస్త్రాలు కట్టుకుని వెళ్ళేవారేమో. ఆ వస్త్రమును పోగొట్టుకున్నాడు. పెండి వస్త్రము. భోజనానికి వెళ్ళినప్పుడు కూర్చున్న వారిని చూసి, పెళ్లి విందులో కూర్చున్న వారిని చూసి పెళ్లి వస్త్రం లేకుండా ఎలాగొచ్చావు నీవు? ఈ మనుషుడు పెళ్లి వస్త్రమును కూడా పోగొట్టుకున్నాడు. పెండి విందులో చేరటానికి కూడా లేదు.
చేత ప్రియులరా, యెరూషలేమును విడిచిపెట్టి యెరికో పట్టణానికి వెళ్ళాడు ఈ మనుషుడు పోగొట్టుకున్న వస్త్రాలు 6 వస్త్రాలు చదువుకున్నాడు. చివరగా 7వ వస్త్రము యోబు గారికి రాసిన గ్రంథం 29వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. 14. నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని గనుక అది నన్ను ధరించేను. దేవునికి మహిమ. నీతి వస్త్రము ధరించుకున్నారండి యోబు గారు. ఇక్కడ నీతి వస్త్రం. ఆ మనుషుడైతే నీతి వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు, నీతిని పోగొట్టుకున్నాడు, రక్షణ పోగొట్టుకున్నాడు. మరి ఇంకా ఎన్ని వస్త్రాలు పోగొట్టుకున్నాడో మనం చూస్తున్నాం. మహిమను పోగొట్టుకున్నాడు. రెండోది ఉల్లాసమును పోగొట్టుకున్నాడు. మూడోది శృతిని పోగొట్టుకున్నాడు. నాలుగోది తెల్లని వస్త్రమును పోగొట్టుకున్నాడు. ఐదోది రక్షణ వస్త్రమును పోగొట్టుకున్నాడు. ఆరోది భోజనములో పెండి వస్త్రమును పోగొట్టుకున్నాడు. ఏడోది నీతి వస్త్రమును పోగొట్టుకున్నాడు. ఈ యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళ్ళే మనుషుడు ఇంకా ఎన్నో వస్త్రాలు ఉన్నాయి, కానీ ఇన్ని వస్త్రాల గురించి మనం చెప్పటానికి దేవుడు కృప చూపాడు. ఇన్ని వస్త్రాలు నువ్వు పోగొట్టుకుంటున్నావా? రక్షణ వస్త్రమును, పెళ్లి వస్త్రమును, మహిమ వస్త్రమును, ఉల్లాస వస్త్రమును, ఇంకా శృతి వస్త్రమును, నువ్వు ఏ వస్త్రమును పోగొట్టుకున్నా ఇన్ని కూడా నీకు నీ యొక్క లక్షణములో, నువ్వు రక్షణ పొందుకున్న రక్షణలో ఉండాలి. ఇన్ని వస్త్రం చాలా పవిత్రమైనది. నీకు ధరింపజేస్తున్నాడు దేవుడు. ఆ వస్త్రాన్ని నీవు పోగొట్టుకుంటే పరలోక రాజ్యానికి చేరలేవు. అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుతూ ఉంటుంది. ఈ భోజనం కాడ కూర్చున్న వాడిని తీసుకెళ్ళి ఎలిపుటి పాడు. పెళ్లి వస్త్రం లేదు, కానీ రక్షణ వస్త్రమును కూడా దేవుడికి మహిమ కలుగునుగాక. నీతి వస్త్రము, నీతనే మహిమరుపును. నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటున్నావా? లేకపోతే ఇన్ని వస్త్రాలు నాకెందుకు, ఏదో కాసేపు వెళ్ళొస్తే చాలు, దేవుని సన్నిధి కాసేపు వెళ్ళొస్తే నేను ఉన్న పనులు ఏం చేసుకున్నా? నో, దేవుడు లెక్క చూస్తాడు. దేవుడు తాసులో పెట్టి లెక్క చూసినప్పుడు, నెబుకద్నెజారుని చూసినప్పుడు మెనే తెక్కాయి అని రాయబడి ఉన్నప్పుడు అడిలిపోయాడు. మన దానియేలు గారు వెళ్ళి చెప్పినప్పుడు, అయ్యో లెక్క తేడా వచ్చింది, తూకంలోంచి నిన్ను తీసివేస్తున్నాడో, నీ రాజ్యంలో తీసివేస్తున్నాడో, ఆయన రాజ్యములో నుంచి నిన్ను కూడా తీసివేస్తాడు ఒకరోజు. జాగ్రత్తగా చూసుకోకపోతే, జాగ్రత్తగా నడవకపోతే, ప్రభువులోను జాగ్రత్తగా ఉండకపోతే నీవు పరలోక రాజ్యానికి చేరలేవు. అట్టి కృప దేవుడు మీకు సహాయం దయచేయునుగాక. ఆమేన్.